తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం భౌగోళిక గుర్తింపు కోసం మాత్రమే పరిమితమైంది కాదు. ఈ ప్రాంతానికే పరిమితమైన సొంత అస్తిత్వం, ఆత్మగౌరవం, బహుజనుల పాలన, భాగ్యస్వామ్యం కోసం, ప్రజా సంఘాలతో కూడిన స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం కోసం 6 దశాబ్దాలు సాగిన మలిదశ ఉద్యమ ఫలితం. కానీ స్వరాష్ట్రంలో జరిగిన 10 ఏళ్ల పాలన ఈ ఆంక్షలకు భిన్నంగా సాగింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో 68% వాటా ఉన్న తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు అంటే 36% కేటాయింపులు జరగడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఉద్యమ కాలంలో ఈ వివక్షను ఎండగట్టిన నాయకత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్ర నేతలతో బిందులు చేస్తూ బేసిన్లు లేవు, బేజషాలు లేవు అనడం తెలంగాణ హక్కులకు తాకట్టు పెట్టడమే. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి దక్షిణ తెలంగాణను ఎడారిగా మారుస్తున్న, రాయలసీమ ఎత్తిపోతల పేరుతో కృష్ణా నీటిని తరలిస్తున్న పాలకులు మౌనం వహించడం వెనుక రాజకీయ ప్రయోజనాలే కనిపిస్తున్నాయి. గోదావరి జలాలపై మహారాష్ట్రతో జరిగిన ఒప్పందాలు కూడా తెలంగాణ రైతుల కంటే పక్క రాష్ట్ర రాజకీయ విస్తరణకే ప్రాధాన్యం ఇచ్చాయి. తెలంగాణ నిధులు తెలంగాణకే అన్న నినాదం స్వరాష్ట్రంలో తెలంగాణ నిధులు ఆంధ్ర కాంట్రాక్టర్లకే అన్నట్టుగా మారింది. భారీ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో వేల కోట్ల ప్రజాధనం వృధా కావడమే కాకుండా అవే కాంట్రాక్టులను గతంలో విమర్శించిన సీమాంధ్ర సంస్థలకే కట్టబెట్టారు. సొంత రాష్ట్ర రైతులు మద్దతు ధర కోసం పోరాడితే బేడీలు వేసి పంజాబ్ రైతులకు చెక్కులు పంపిణీ చేయడం, పక్క రాష్ట్రాల పార్టీ శాఖలకు తెలంగాణ ఖజానా నుండి ఖర్చు చేయడం ఈ ప్రాంత ప్రజల కష్టార్జితాన్ని అవమానించడమే కదా. తెలంగాణ ఉద్యమ నినాదంలో మొదలైన నీళ్ల విషయంలో జరిగిన అన్యాయం స్వరాష్ట్రంలోనూ కొనసాగించడం ఒక చారిత్రక విషాదం. భౌగోళికంగా కృష్ణా, గోదావరి నదులు తెలంగాణ గుండెకాయ వంటివి. కానీ అధికారిక కేటాయింపుల్లో మాత్రం ఈ ప్రాంతం ఎప్పుడూ వివక్షకు గురవుతూనే ఉంది. కృష్ణా నది ప్రవహించే పరివాహిక ప్రాంతం తెలంగాణలో 68% ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన 811 టీఎంసీల తాత్కాలిక పంపిణీనే కొనసాగించడం తెలంగాణ ప్రయోజనాలకు ఫలంగా పెట్టడమే. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందుకు బలంగా వాదనలు తీసుకెళ్లడంలో ప్రజాపక్షం విఫలమైంది. శ్రీశైలం జలాశయం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని తరలిస్తుంటే అప్పటి తెలంగాణ ప్రభుత్వం కనీసం నిరసన తెలపకపోవడం వెనుక రాజకీయ లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి మహబూబానగర్, రంగారెడ్డి జిల్లాల దాహర్తిని తీర్చాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హోదా సాధించడంలోనూ, పనులను వేగంగా పూర్తి చేయడంలోనూ తత్సారం చేశారు. కానీ అదే సమయంలో ఆంధ్రాలోని ప్రాజెక్టులకు అభ్యంతరాలు చెప్పకపోవడం దక్షిణ తెలంగాణకు చేసిన ద్రోహం. గోదావరి జలాల రీడిజైనింగ్ విఫల ప్రయోగం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా 1,00,000 కోట్ల ప్రజాధనంపై భారంగా మారింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, పంప్ హౌజులు మునిగిపోవడం వంటివి కేవలం ఇంజనీరింగ్ లోపాలే కాదు, పాలకుల అవినీతికి మరియు అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనం. తుమ్మిడిహట్టి వద్ద తక్కువ ఖర్చుతో గురుత్వాకర్షణ, గ్రావిటీ ద్వారా నీరు వచ్చే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాదని కేవలం కాంట్రాక్టర్ల లాభాల కోసమే కాళేశ్వరం రీడిజైనింగ్ చేశారనేది జగమెరగని సత్యం. ఉత్తర తెలంగాణకు జీవనాడి అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును నిరంతరం ఎండబెడుతూ బాబ్లీ వంటి ప్రాజెక్టులపై పోరాటం ఆపేసి మహారాష్ట్ర రాజకీయాల కోసం తెలంగాణ రైతులు నోరు కొట్టేలా ప్రవర్తించారు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ పేరుతో వేల కోట్లు ఖర్చు చేసిన చిన్న వర్షాలకే చెరువుల కట్టలు తెగిపోవడం, పూడికతీత పన్నుల్లో అధికారిక పార్టీ నాయకుల దోపిడీ వల్ల ఆశించిన ఆయకట్టు స్థిరీకరణ జరగలేదు. తెలంగాణ నీళ్లు తెలంగాణకే అన్న నినాదం 10 ఏళ్ల పాలనలో తెలంగాణ నీళ్లు ఆంధ్ర కాంట్రాక్టర్ల లాభాల, పక్క రాష్ట్రాల రాజకీయ అవసరాలుగా మారిపోయింది. కృష్ణా నదిపై చట్టబద్ధమైన వాటా సాధించలేకపోవడం, గోదావరిపై అశాస్త్రీయ ప్రాజెక్టులతో అప్పుల పాలు చేయడం ఉద్యమ లక్షణాలకు తూట్లు పొడవడమే.